మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను జానకి. ఇవాళ తెలుగు దినపత్రికల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒకసారి చర్చిద్దాం. మొదటిగా ఈనాడు ఏపీ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ గా మనం చూసుకుంటే తదుపరి సీజీఐగా జస్టిస్ ఎన్వి రమణ ప్రతిపాదిస్తూ కేంద్రానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే లేఖ రాశారు. ఇక అలాగే మనం చూసుకుంటే గనక జగన్ ఫిర్యాదును డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. ఇక మెయిన్ గా మనం చూస్తే 4 వారాల్లో 1 కోటి మందికి టీకా. పట్టణాలు సోమవారం నుంచి ప్రారంభం. గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా వారంలో 4 రోజులు ప్రజల్లో చైతన్యానికి విస్తృత ప్రచారం. అలాగే కరోనా టీకాలపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే మనం చూసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కావు. 4 వారాల ముందు కోవిడ్ అమలు చేయాలని, ఎన్నికల సిబ్బందికి టీకాలు ఇవ్వాలని, నెలాఖరులోగా నా పదవి విరమణ, అలాగే లోపు ఇవన్నీ పూర్తి కావు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. తదుపరి ఎన్నికల కమిషనర్ ఆ విధి నిర్వర్తిస్తారని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే కనుక మనకి బెంగాల్ తృణమూల్దే భాజపా నుంచి గట్టి పోటీ ఖాయం. అసోం పుదుచ్చేరిలో ఎన్డీఏ జయబేరి. డీఎంకే కూటమికి తమిళనాడు పీఠం. కేరళలో మళ్లీ వామపక్ష ప్రభుత్వం. టైమ్స్ నౌ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఈ విధంగా ఉంది. మనకు అలాగే చూసుకుంటే రెండో డిప్యూటీ మేయర్ వైఎస్ చైర్మన్ ఎన్నికకు ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గా తెలుస్తుంది. ఇక అలాగే మనం చూస్తే కర్నూలుకు కొత్త రెక్కలు. నేడే విమానాశ్రయం ప్రారంభం. ఇక అలాగే మనం చూస్తే కనుక 18 రాష్ట్రాల్లో కొత్త రకాల వేరియంట్స్ కనిపిస్తున్నా మనకి. వాటిలో ఒకటి డబుల్ మ్యూటెంట్. అలాగే ఆందోళనకరంగా వైరస్ మార్పులు. కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ విశ్లేషణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. బ్రెజిల్లో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఒక్కరోజే 3,251 మంది మృతి చెందినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. భారత్ లో కొత్త కేసులు 4.7 ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. అలాగే మనం చూస్తే ఈనాడు తెలంగాణ పేపర్ విషయానికి వచ్చినట్లయితే కనుక మెయిన్ గా మనకి తదుపరి సీజీఐగా జస్టిస్ ఎన్వి రమణ నియమించినట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే మనం చూస్తే రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం వివక్ష. ఇక అలాగే సినిమా థియేటర్లు మూసేయం. కరోనా మార్గదర్శకాల మేరకు యథాతథంగా నడుస్తాయని కూడా ఈ సందర్భంగా మంత్రి తలసాని చెప్పడం జరిగింది. అలాగే బ్రెజిల్లో కరోనా విలయ తాండవం చేస్తుంది. 24 గంటల్లో 3,251 మంది మృతి. అలాగే త్వరపడాల్సిన తరుణం మీదని కూడా తెలుస్తుంది. డిగ్రీ పీజీ సెమిస్టర్ పరీక్షలన్నీ కూడా నిన్న జరిగిన విద్యార్థుల ఆందోళన మధ్య కూడా పరీక్షలన్నీ కూడా వాయిదా వేసిన విషయం కూడా మనకు తెలిసింది. అలాగే తాత్కాలికంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకు అన్ని విద్యా సంస్థలన్నీ కూడా మూసివేసిన విషయం కూడా మనకి తెలిసింది. అలాగే మనం చూసుకుంటే గనక మెయిన్గా చిక్కదు దొరకదు. 18 రాష్ట్రాల కరోనా కొత్త రకాలు వెలుగులోకి. వాటిలో ఒకటి డబుల్ మ్యూటెంట్. కేంద్ర ఆరోగ్య శాఖ విశ్లేషణ చేసింది. అలాగే బెంగాల్ తృణమూల్దే భాజపా నుంచి గట్టి పోటీ ఖాయం. అయినా అధికారాన్ని నిలబెట్టుకోనున్నది ఇది. అసోం పుదుచ్చేరిలో ఎన్డీఏ జయబేరి. డిఎంఓ కూటమికి తమిళనాడు పీఠం. అలాగే కేరళలో మళ్లీ వామపక్ష ప్రభుత్వం. టైమ్స్ నౌ సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ జోసిన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే మనం చూస్తే సాక్షి ఏపీ విషయానికి వస్తే మెయిన్ గా భారత్ లో మరో కొత్త రకం కరోనా. అలాగే ఆ గడ్డపై పరాయి వారు ఉండరు. అత్యంత తీవ్రమైన ఆరోపణలు. అలాగే యాంటీబాడీలు ఒకేలా ఉండవని కూడా మనకి తెలుస్తోంది. అలాగే మెయిన్ గా మనం చూస్తే యజ్ఞంలా వ్యాక్సినేషన్. కోవిడ్-19 టీకా ప్రణాళికపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి పట్టణ ప్రాంతాల్లో ముమ్మరం చేయబోతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముగిసి ఉంటే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేవాళ్ళం. మిగిలిపోయిన 6 రోజుల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని సందిగ్ధత నెలకొని ఉంది. ఇక అలాగే అయినా పైలట్ ప్రాజెక్ట్ గా మండలంలో రోజుకు 2 గ్రామాల్లో వ్యాక్సినేషన్. అలాగే లోపాలు సరిదిద్దాక విస్తృత స్థాయిలో కార్యక్రమాన్ని కొనసాగించాలి. అలాగే గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు భాగస్వాములు కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ అవగాహన కల్పించి అప్పుడే వ్యాక్సినేషన్ ఇచ్చేలా చూడాలని కూడా ఈ సందర్భంగా జగన్ మాట్లాడడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే నేడు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభం. జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అలాగే 28 నుంచి 3 నగరాలకు విమాన సర్వీసులు కూడా ప్రారంభం కాకపోతున్నాయి. అలాగే తదుపరి సీజీఐగా జస్టిస్ ఎన్వి రమణ్ నియమించారు. అలాగే న్యాయశాఖకు ప్రతిపాదన పంపిన సీజీఐ జస్టిస్ బాబ్డే. అలాగే ఉమ్మడి ఏపీ హైకోర్టులో సేవలందించిన జస్టిస్ రమణ. అలాగే మనం చూస్తే టీకాలపై అపోహలు వద్దని కూడా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం 2 కోవిడ్ వ్యాక్సిన్లనే పంపిణీ చేస్తోందని, ఆ 2 సురక్షితమేనని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి చెప్పారు. ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా శరీరంలో యాంటీబాడీస్ అనేవి కూడా మనకి సమానంగా వచ్చినట్టుగా చెప్పారు. కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయన్నది అపోహ మాత్రమే, అసత్యమని కూడా ఆయన వివరించడం జరిగింది. అలాగే గుంటూరులో ఆయన మీడియాతో ఈ సందర్భంగా ఆయన కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఏదైనా మంచిదే అని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియచేయడం జరిగింది. అలాగే 5.64 కోట్లు ఆదాగా మనకి తెలుస్తోంది. అలాగే మెయిన్ గా మనం చూసినట్లయితే సాక్షి తెలంగాణ పేపర్ విషయానికి వచ్చేస్తే
టార్గెట్ 2016 కోట్లు. ట్రస్టుల సొమ్ముపై ఓ ముఠా కన్నేసింది. 5 ట్రస్టుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 216 కోట్లకు పైగా మొత్తాన్ని కొట్టేయడానికి భారీ స్కెచ్ వేసింది. స్టాక్ బ్రోకర్ల ఖాతాలోకి మళ్లిస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో వారి ద్వారా స్వాహా చేయడానికి రంగంలోకి దిగింది. కానీ సమాచారం తెలిసిన పూణే సైబర్ క్రైమ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి 14 మందిని అరెస్టు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అలాగే మనం చేసుకుంటే ఫీజులు ఇచ్చేయండి. ప్రైవేట్ యాజమాన్యాలకు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి చేశారు. కరోనా కట్టడి కోసం స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు బంద్. విద్యార్థులను పంపించేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు పూర్తిగా చెల్లించిన తల్లిదండ్రులు ఆందోళన. ఫీజులు కట్టి నెల కూడా కాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసుల వల్ల కూడా మనకి విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే మనం చూస్తే రోడ్డు ఎందుకు సన్నబడింది. 100 ఫీట్ల రోడ్డు మధ్య వరకు అపార్ట్మెంట్లు నిర్మాణం. నార్సింగ్ నుంచి పుప్పాలగూడకు 3.5 కిలోమీటర్లు లింక్ రోడ్ ప్రతిపాదన. అలాగే 2015లోనే భూసేకరణ పూర్తి. 2017లో ప్రతిపాదిత రోడ్డు స్థలంలోనే అపార్ట్మెంట్కు అనుమతి ఇచ్చిన హెచ్ఎండిఏ గత ఏడాది రోడ్డు పనులు మొదలు 2.5 కిలోమీటర్ల రోడ్డు వేశాక బిల్డింగ్ చూసి విస్తుపోయిన అధికారులుగా మనకు తెలుస్తోంది. అలాగే చూస్తే అరలో అవాక్కయ్యేలా ఇక జేఈలో రాష్ట్ర విద్యార్థుల జయకేతనం 100% ఎన్టీఏ స్కోర్ సాధించిన 13 మంది. అందులో తెలంగాణ నుంచే 3 విద్యార్థులు ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే వాహన విస్ఫోటనం తదుపరి సీజీఐగా జస్టిస్ ఎన్వి రమణ. ప్రతి పేపర్లో కూడా ఈ అంశాన్ని మనకి ముఖ్యమైన అంశంగా కూడా మనకి ప్రతి పేపర్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా అలాగే చూస్తే తెలంగాణపై చిన్న చూపు. అసెంబ్లీలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ మండిపాటు. ఎన్నికలు ఎక్కడుంటే అటు నిధులు పారిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు కేంద్రం ఆలోచన ఏంటో అర్థం కావట్లేదని కూడా ఈ సందర్భంగా నిన్న అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడడం కూడా జరిగింది. ఇక అలాగే మనం అక్కడ చూస్తే కనుక సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలని కూడా తెలుస్తోంది. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే ప్రాజెక్టులపై కూడా సమీక్ష నిర్వహించాలని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే మనం చూస్తే ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్నది సుప్రీం పీఠంపై తెలుగు తేజం. అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వి రమణ. ప్రతి పేపర్లో కూడా ఇది మనకి హైలైట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే గంగవరం జైల్ బంగారు బాతు లాంటి పోర్ట్ ధమాకా సేల్. 6 ఏళ్ల కిందటే 10,000 కోట్ల అంచనా. ఇప్పుడు అందులో సగానికి ఆదాని సొంతం. తొలుత విదేశీ సంస్థ నుంచి చౌకగా డీల్. అదే ధరకు అమ్మాలంటూ జీవీఎస్ పై ఒత్తిడి. అలాగే తొలుత సుముఖత వ్యక్తం చేయని సంస్థ. పోర్టు డీల్ వెనుక ప్రభుత్వ ఒత్తిళ్లు. అలాగే ఆక్రమణ గోడలు కూల్చివేసి హెచ్చరికలు. గంగవరంపై పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే గనక నా హయాంలో జరపలేను. పరిషత్ ఎన్నికల బాధ్యత కొత్త కమిషనర్దే. సుప్రీం ఆదేశాల ప్రకారం కోవిడ్ 4 వారాలు ఉండాలి. ఇక అలాగే నెలాఖరులో నేను రిటైర్ అవుతా. అప్పటికి ఈ సమయం చాలదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడి. ఏకగ్రీవాలపై విచారణ జరపం. బలవంతపు నామినేషన్లపై ఫిర్యాదులు చేసుకోవచ్చు. కలెక్టర్లు విచారణ జరపాలి. వారి సిఫార్సులను బట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్ఈసీ ఈ సందర్భంగా స్పష్టీకరణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రెండోది మనం చూస్తే డిప్యూటీ మేయర్ కు ఓకే. అదనపు వైస్ చైర్మన్ కు కూడా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం. రిజర్వేషన్ల ఖరారు తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ. అలాగే మేయర్లు మరియు చైర్పర్సన్లు డిప్యూటీల ఎన్నికల విధి విధానాలపైన వివరణ ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే అనిల్ దేశ్ముఖ్ పై ఆరోపణలు తీవ్రమైనవే. అయితే ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించాలి. పరంబీర్ పిటిషన్ పై సుప్రీం వ్యాఖ్యలు. కేసు ఉపసంహరణ హైకోర్టులో పిటిషన్. ఇక అలాగే సంజయ్ రౌత్ విందుకు బీజేపీ ఎంపీలు ఆహ్వానం పంపిన శివసేన నేత. మహారాష్ట్రలో అనూహ్య పరిణామం. ఇంకా మెయిన్ గా మనం చూస్తే నెలలో 1 కోటి మందికి ముమ్మరంగా వ్యాక్సినేషన్. రోజుకు 2 గ్రామాలు, మండలంలో 4 రోజులు అమల్లోకి విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ గా సీఎం మనకి ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 585 కొత్త కేసులు. అలాగే చిత్తూరులో 128, గుంటూరులో 99. ఒకే రోజు 4 మృత్యువాత. అలాగే 7,197కు పెరిగిన కోవిడ్ మరణాలుగా మనకు తెలుస్తోంది. మళ్లీ అదే నిర్లక్ష్యం. రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఆందోళన కొనసాగుతోంది. అమలు కాని కోవిడ్ నిబంధనలుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్కి వచ్చేస్తే మెయిన్ గా మనకి ప్రముఖులకు డ్రగ్స్. గోవా, బెంగళూరు నుంచి మాదక ద్రవ్యాల సరఫరా. జేమ్స్ అరెస్టుతో వెలుగులోకి. అప్రమత్తమైన అధికారులు. వాట్సాప్ కాంటాక్ట్స్ పై ఆరా. ప్రముఖులు, వారి పిల్లలు ఎవరైనా దానిపై ఆరా తీస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అలాగే మెయిన్ గా మనం చూస్తే రుణం కట్టలేదని రైతుల ఫోటోలతో ఫ్లెక్సీలు నిర్మించారు. ఇక అలాగే పాపనపేటలో డీసీసీబీ అధికారుల నిర్వాకం. పరువు బజారున పడిందని అన్నదాతల ఆగ్రహం. అది మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాపనపేట శాఖ. ఇక అలాగే మనం చూస్తే ఇక్కడ గుట్టుగా చెంచులు కొట్టివేత.
నల్లమల నుంచి తరలించే ప్రయత్నం, అలాగే బలవంతంగా అంగీకార పత్రాల సేకరణ, 10 లక్షల ప్యాకేజ్, 15 లక్షలకు పెంపు, వద్దంటే 3 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే రంగారెడ్డి జిల్లా బాచారంలో పునరావాసం, ఇవి అటవీ శాఖ అధికారుల ప్రతిపాదనలుగా మనకు తెలుస్తుంది. ఇక మెయిన్ గా ఇక్కడ చూస్తే సుప్రీం పీఠంపై తెలుగు తేజం, ఇక అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వి రమణ కొమ్ము కాస్తుంది. అలాగే నెక్స్ట్ పేపర్ మనం చూస్తే కనుక V6 వెలుగులోకి వచ్చేస్తే మెయిన్ గా కూడా జస్టిస్ ఎన్వి రమణ కాబోయే సీజేగా ఆ పదవి చేపట్టనున్న 2 తెలుగు వ్యక్తికి కూడా ప్రతి పేపర్లో మనకి హైలైట్ గా తెలుస్తుంది. అలాగే మనం మిగిలిన మ్యాటర్ చూస్తే కనుక ప్రైవేటు టీచర్లు మళ్ళా ఆగం, స్కూళ్ల మూతతో రోడ్డున పడ్డ 1,50,000 మంది, బతుకుదెరువు కోసం తండాట్ల ఏడాది ఫీజు వసూలు చేసి జీతాలు ఇవ్వరా అని ఆవేదన, సర్కార్ ఆదుకోవాలని డిమాండ్, ఎమ్మెల్సీ ఎన్నికలకు పనికొచ్చిన మేం ఇప్పుడు అక్కరకు వస్తలేమా అని కూడా అంటున్నారు. అన్ని ఓపెన్ నుంచి బడులు బంద, కోర్టుకు వెళ్లే ఆలోచనలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కేసులు పెరిగినాయా, లెక్కలు దాచే ఎప్పట్లకనే సగం కేసులే బయటకు చెప్తున్న సర్కార్, ప్రైవేట్ ల్యాబ్లకు కేసుల రికార్డులకే ఎక్కట్లేదని కూడా మనకు తెలుస్తుంది. అలాగే మనం చూస్తే నమస్తే తెలంగాణకు వచ్చేసినట్లయితే మెయిన్ గా మనకి నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ దూకుడు, పోలింగ్ కు ముందే గుబాళిస్తున్న గులాబీ సమరానికి టీఆర్ఎస్ సై అంటోంది. అలాగే టీఆర్ఎస్ తోనే సామాజిక న్యాయం, బీసీల సాగర్లో గోదారంతా అభిమానం, కేసీఆర్ పాలనకు అండగా నిలుస్తున్న బీసీలు, రైతులు, ఏ సీఎం మాత్రం ఇంతకన్నా ఎక్కువ చేస్తారంటూ ప్రచారం, హక్కున చేర్చుకుంటున్న ఉద్యోగులు, నేడో రేపు అభ్యర్థి ప్రకటన, బీసీకే టీఆర్ఎస్ టికెట్ ఇస్తున్నారు. అలాగే తదుపరి సీజేగా జస్టిస్ రమణ, ఇది ప్రతి పేపర్లో కూడా మనకి హైలైట్ గా తెలుస్తోంది. సో ఇది ఇవాల్టి న్యూస్ ఎజెండా, డిబేట్ లో కంటిన్యూ చేద్దాం. స్టేట్